నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీమతి కే సత్యవతి ఛానల్. షోలాపూర్లోనే కోల్హాపూరి అమ్మవారు కాకుండా ఇంకా చుట్టుపక్కల చాలా దేవాలయాలు ఉన్నాయండి. ఆ దేవాలయంలో అత్యంత పవిత్రమైన శ్రీ శైవ దేవాలయం అంటే శివాలయము. ఇది శివయోగి సిద్ధేశ్వర్ యొక్క సేవా ధ్యానాలు సమాజ సేవలకు సంబంధించిన పవిత్ర స్థలము. ఈ స్థలముని శివయోగి సిద్ధేశ్వర యొక్క సేవా ధ్యానాలు సమాజ సేవలకు సంబంధించిన పవిత్ర స్థలము. ఈ ఆలయంలో 68 శివలింగాలు ఉన్నాయండి. ఇందులో అత్యంత ప్రసిద్ధమైనది అమృతలింగము. ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగ రోజున గడ్డ యాత్ర అనే మహోత్సవం కూడా జరుపుకుంటారు అక్కడ ప్రజలు. ఇది షోలాపూర్లో పెద్ద దివ్య ఉత్సాహంగా నిలుస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని విశేషంగా జరుపుతారు కదండి. అట్లాగా అక్కడ షోలాపూర్లో ఈ సంక్రాంతి టైంని ఈ గడ్డ యాత్రని చాలా విశేషంగా జరుపుకుంటారు. పండరీపురం విరోబా మందిరంలో ఉన్న పుండరీక వృక్షంగా పూజింపబడే చెట్టు. పండరీపురంలో కూడా చాలా విశేషంగా ఒక చెట్టు ఉందండి. అది చెట్టు చాలా పవిత్రంగా ఉంది. తప్పకుండా చూడాలి ఆ వృక్షాన్ని కూడా అందరూ. చాలా బాగుంది. దాన్ని ఔదంబర వృక్షం అంటారు. చాలా గుళ్ళల్లో కూడా బాబా గుళ్ళలో సాయిబాబా గుళ్ళల్లో కూడా ఈ ఔదంబర వృక్షం ఉంటుంది. కొన్ని గుళ్ళల్లో ఔదంబర వృక్షం మూలే విఠలోన సతి కరోతి అంటే దానికి అర్థం ఔదంబర వృక్షం దగ్గర విఠలుడు నివసిస్తాడు అన్నది భక్తుల విశ్వాసము. చూడండి, మనం బాబా గుళ్ళోకి వెళ్తే ఎప్పుడైనా సరే మన ఔదంబర వృక్షానికి 3 సార్లు ప్రదక్షిణ చేస్తాము. ఎందుకు చేస్తాము? భగవంతుడు విఠలుడు అక్కడ నివసిస్తాడన్న ఒక విశ్వాసము, ఒక నమ్మకము. అందువల్ల 3 ప్రదక్షిణాలు చేస్తారు. కొంతమంది దీపారాజన కూడా చేస్తారు అక్కడ చెట్టు దగ్గర అని భక్తులు నమ్ముతారు. ఇంకా కొంచెం దూరంలో నుండి అక్కల్కోట్ మరియు గానుకాపూర్తో అందరికీ తెలిసింది. గానుకాపూర్ అంటే దత్తాత్రేయ స్వామి. ఎక్కువ సాయిబాబా గుళ్ళో దత్తాత్రేయ స్వామి విగ్రహం ఉంటుంది తప్పకుండాను. ఇది చాలా విశేషం. గానుకాపూర్ అంటే అక్కడే దత్తాత్రేయ స్వామి పాదుకలు ఉంటాయి. ఎన్ని పాత కాలం నుంచి అట్లాగే ఉన్నాయి ఆ పాదుకలు. అక్కల్కోట మరియు గానుకాపూర్ ఈ 2 దత్తాత్రేయ సంప్రదాయానికి అత్యంత ముఖ్యమైన తీర్థక్షేత్రాలు. ఎప్పుడైనా గురువులను దర్శించుకోవాలంటే గురువుల అనుగ్రహం లేకుండా మనము గురువుగారిని దర్శించుకోలేమండి. మనం వెళ్ళాము అంటే గురు అనుగ్రహం ఉంది కాబట్టి ఆయన్ని మనం దర్శించుకునే శక్తి మనకు దొరికింది. అందువల్ల ఇది గురువుల క్షేత్రాల్లో కూడా ఇది విశేషమైన దత్తాత్రేయ స్వామి ఆలయం గానుకాపూర్లో. గురు చరిత్రలో కూడా వస్తుందండి. మన దత్తాత్రేయ చరిత్ర ఎవరు చదివే ఉంటారు. అందులో కూడా చాలా లీలలు దత్తాత్రేయ స్వామి ఉంటాయి. విస్తృతంగా రాసి ఉంటారు. మన విశేషంగా కూడా అన్ని చాలా కథలు ఉంటాయండి అందులో. ఈయన దత్తాత్రేయ స్వామి గురించి చాలా విశేషంగా రాస్తారు అందులో. ఇక్కడ సప్తాహ పఠనం చేస్తే అత్యంత ఫలదాయకం. సప్తాహ పఠనం అంటే 7 రోజులు కంటిన్యూ మనం చదివితే అండి, అక్కడ కూర్చుని మనం చదివితే 7 రోజులు చాలా అత్యంత ఫలదాయకంగా ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత రోజు అండి తుల్జా భవానీ ఆలయం కూడా మహారాష్ట్రలోనే తుల్జాపూర్ గ్రామంలో ఉంది. అమ్మవారి పేరు తుల్జా భవానీ. ఈ తుల్జా భవానీ అండి శివాజీకి ఖడ్గం ఇచ్చిందని అంటారు. అమ్మవారు ప్రత్యక్షమే శివాజీకి. ఈ ఆలయం భవానీకి అంకితం. భవానీ అనగా శక్తి రక్షణ రూపం. ఇది భక్తులకు అత్యంత పవిత్రమైన శక్తిపీఠాలలో ఒకటి. శక్తిపీఠాలంటే 18 కాదండి, 108 అంటారు శక్తిపీఠాలు. 108 అంటే అమ్మవారి అవయవాలు ఎక్కడ కనుక పడితే అవయం కూడా అది కూడా మనకి శక్తిపీఠంగానే భావిస్తాం మనం.
ముఖ్యంగా 18 అంటారు. ఆ తర్వాత కూడా 108 ఉంటాయండి శక్తిపీఠాలు. అవయవాలు ఎక్కడెక్కడ అమ్మవారిని శివుడు తీసుకెళ్తూ ఉంటే పడినాయో అవన్నీ కూడా అష్టాదశ పీఠాలే అంటారు. భవానీదేవిని పూజిస్తే మనకి ఏమి లభిస్తాయండి? విజయం, ధైర్యం, రక్షణ మరియు శక్తి యొక్క పారాయణ రూపంగా పూజిస్తారు. ఇవన్నీ మనకు కావాలనుకుంటే అమ్మవారిని పూజిస్తే మనకు లభిస్తాయండి. ఛత్రపతి శివాజీకి మాతా భవానీ ఖడ్గం ఇచ్చిందని చెప్తారు. అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారండి. చాలా అందంగా ఉన్నారు అమ్మవారు. మళ్ళీ ఇంకా అక్కడికి వచ్చిన మరుసటి రోజు మొత్తం మాకు 7 రోజులు ట్రిప్ అయిందండి. 7 రోజుల్లో మహారాష్ట్ర అంతా ఏదో మనకి సాయి కృష్ణ టూర్స్ వారు సాయిరామ్ గారు మమ్మల్ని చాలా కవర్ చేయించారు. చాలా బాగా తీసుకెళ్లారు, చాలా బాగా తీసుకొచ్చారండి. పర్లి ఇంకో దేవాలయం అండి, పర్లి వైద్యనాథ ఆలయం మహారాష్ట్రలో ఉంది. షోలాపూర్ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ మందిరం ధ్యానానికి, మనశ్శాంతికి సహాయం కలుగుతుంది. ఆరోగ్యం మరియు జీవశక్తికి అందరినీ ఆకర్షిస్తుంది. భావనా శక్తి పెంచుతుంది అని అనేక భక్తులు చెబుతారు. కొన్ని ప్రాంతీయ సంప్రదాయాలను పర్లీని కూడా ప్రచారం చేస్తారు. 12 జ్యోతిర్లింగమని. శివపురాణంలోని శివుని ఆజ్ఞ, శివుడు నందికి ఇలా వరం ఇచ్చాడు. నా ముందు మనం ఎప్పుడైనా శివాలయం వెళ్ళినప్పుడు మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేసామండి, ఎప్పుడైనా శివుడు ఎదురుగుండానే నంది ఉంటుంది. ఎందుకు మహానంది ఉంటుంది ఎదురుగుండా శివుడి ఆలయంలో? ఇదే ఇక్కడ విశేషంగా చెప్పారండి. నా ముందు శివపురాణంలోని శివుని ఆజ్ఞ, శివుడు నందికి ఇలా వరం ఇచ్చాడు. నా ముందు నువ్వు ఉండాలి. నన్ను దర్శించేవాడు ముందుగా నిన్నే దర్శించాలి. ఇది ఒక ఆధ్యాత్మిక నియమం. భక్తి, అర్హత, దర్శనం, నంది లేకుండా శివ దర్శనం అసంపూర్ణము. చూడండి ఇంకా ఎంత బాగా చెప్పారు. మనకి కొంతమందికి చాలామందికి తెలీదు ఎందుకే నంది ఉండాలి శివుడు ఎదురుగుండానని. శివుడు ఇచ్చిన వరం నందికి. అదే అంటాడు, ముందు నిన్ను దర్శనం చేసుకున్న తర్వాతే నన్ను దర్శనం చేసుకోవాలి భక్తులు అని శివుడు వరం ఇస్తాడండి నందికి. నంది మనకు దర్శనం చేసుకోలేదు అనుకోండి, శివుడి దర్శనం చేసుకున్నా కూడా అది అసంపూర్ణమే, పూర్ణం అవ్వదు. నంది శివభక్తి పరాకాష్ఠ. నందికి